శ్రీమాత్రే నమః. పదంతే కీర్తీనాం ప్రపదా మా పదం దేవి విపదం కథం నితం స్వద్భిం కఠినం కమాటి కత్పారతులం కథం మా పాణిభ్య ముపాయమణ కలే పురాభిదా యా దదాయా న్యాస్తం దృశాది డయమానేన మానస. ఓ దేవి, వివాహకాలమున నీ పాదములను నీ పతి పరమేశ్వరుడు సన్నికల్లుపై పెట్టినాడు. కీర్తికి నిలయమై ఆర్తులకు అభయప్రదమై దుష్టులకు చూడ సాధ్యము కానిదైన నీ పాద ద్వంద్వము తాబేటి చిప్పలతో కవులు ఎందుకు పోలుస్తారు? నీ పాదాలు మృదువైనవి కదా, వాటి పైభాగము మడమలు కఠినము అని అర్థం. గూఢగుల్ప కూర్మావృష్ట జయిష్ఠు ప్రధ్వానిత అనే నామాలతో బలసిన చిలమడలు కలది దేవి పాదముల పై భాగమని వర్ణించబడింది. కూర్మావృష్ట జయిష్ఠు ప్రధ్వాన్విత అనే నామంలో తాబేలు వీపును జయించు మింగలు కలది దేవి అని వర్ణించారు. తాబేలు వీపు కఠినముగా ఉండును. ఎత్తుగా నుండుటయందు దేవి పాదాలకు తాబేలుకు సామ్యమున్నదే కాని మృదుత్వములో లేదు. ఇక్కడ పాద అనే శబ్దమునకు రక్షణ అని అర్థం చెప్పినచో కూర్మావృష్టముతో కొండలను మోసిన విష్ణువు వలె శ్రీదేవి చరణములే చతురార్ధ శంభువనాలను మోసే శక్తి గలవాని కూడా అర్థం. శ్రీమన్నారాయణుడు కూర్మావతారంలో మందారగిరిని మోసి సముద్రమందన కాలంలో దేవతలకు సాయం చేసినట్లే శ్రీదేవి పాదములు దేవతా కార్య సాఫల్యమును కలుగజేయగలవు. శ్రీమాత్రే నమః. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బకి విరిసావంట. తాటకి నీ ఒక్కేటుగా కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బకి విరిసావంట. పరశురాముడంత ఓని పారదరిమినావంట. ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరసిపోతదంట రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. ఆగు బాబు ఆగు, అయ్యా నే వస్తుండా బాబు నే వస్తుండా, అయ్యా నే వస్తుండా బాబు నే వస్తుండా. నీ కాలి దుమ్మి సోకి రాయి ఆడది అయినాదంట. నాకు తెలుసులే, నీ కాలు దుమ్మి సోకి రాయి ఆడది అయినాదంట. నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. దయచూపి ఒక్కసారి కాలు గడగనీయమంట. దయచూపి ఒక్కసారి కాలు గడగనీయమంట. మూడు మూర్తులను ఓ నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా
స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. అందరినీ దరి చేర్చు మహారాజువే, అందరినీ చేర్చమని అడుగుతుండావే. అందరినీ దరి చేర్చు మహారాజువే, అందరినీ చేర్చమని అడుగుతుండావే. నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి. నన్ను దయచూడగ వచ్చావు రామయ్య తండ్రి, రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి. మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. హైలెస్సా లేలేలో హైలెస్సా, హైలెస్సా లేలేలో హైలెస్సా, హైలెస్సా లేలేలో హైలెస్సా, హైలెస్సా లేలేలో హైలెస్సా. శ్రీమాత్రే నమః.